ఫాదర్స్ 2 ఈ హాలీవుడ్ మూవీ ప్రస్తుతం మనకు అమెజాన్ ప్రైమ్లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది. మూవీ రన్ టైం వచ్చేసి 2 అవర్స్ లోపే ఉంటుంది. ఈ హాలీవుడ్ మూవీలో ఉన్న స్టోరీ అయితే అమెరికాలోని ఒక బాక్సరు నిజ జీవితంలో జరిగిన సంఘటనలు ఆధారంగా చేసుకొని ఈ మూవీని తీయడం జరిగింది. ఈ మూవీ బయోపిక్ కూడా. ఈ మూవీ మొత్తం కూడా డ్రామాగా సాగుతుంది. సో మనకైతే ఈ మూవీ అంతలా కనెక్ట్ అవ్వదు. ఈ మూవీ కూడా బిలో యావరేజ్గా ఉంటుంది. ఖాళీగా ఉంటే మాత్రమే చూడండి. ఈ మూవీలో కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా ఉంటాయి. సో ఫ్యామిలీతో కలిసి కూడా ఈ మూవీని అయితే చూడలేము. డ్రామాగా సాగే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో వారు వెళ్ళి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే హీరో ఒక బాక్సరు, అలాగే ఒక బేకరీ రన్ చేస్తూ తన లైఫ్ను హ్యాపీగా లీడ్ చేస్తూ అందరితో సరదాగా ఉండేవాడు. అలాంటి హీరో లైఫ్లో ఒక యాక్సిడెంట్ అవ్వడంతో హ్యాపీగా ఉన్న తన లైఫ్ యాక్సిడెంట్ వల్ల ఎలాంటి వాటిని కోల్పోతాడు, ఆ యాక్సిడెంట్ తర్వాతకి హీరో ఎలా మారుతాడు అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే అమెజాన్ ప్రైమ్లో చూడాల్సిందే. ఈ మూవీలో ఉన్న స్టోరీ అయితే కొందరికి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. యాక్సిడెంట్ అవ్వక ముందుకు తన లైఫ్ ఏ విధంగా ఉండేది, యాక్సిడెంట్ అయిన తర్వాతకి ఆ లైఫ్ ఏ విధంగా మారుతుందో అనే వారికి ఈ మూవీ అయితే కాస్త కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఈ మూవీలో కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి. ఆ ఎమోషనల్ సీన్స్ అయితే బాగానే ఆకట్టుకోవడం జరుగుతుంది. హీరో క్యారెక్టర్ కూడా బాగానే ఉంది. కాకపోతే ఈ మూవీ మొత్తం కూడా డ్రామాగా వెళ్ళడంతో చూసే ప్రేక్షకుడికి అయితే బోర్ అయితే కొట్టియడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మూవీలో కొన్ని కామెడీ సీన్స్ ఉన్నా కూడా అవి అంతలా మనల్ని నవ్వించవు. ఫస్ట్ హాఫ్ అయితే బాగానే ఉంటుంది. ఈ సెకండ్ హాఫ్ చాలా అయితే స్లోగా అయితే ఉంది. మెయిన్గా స్క్రీన్ ప్లే అయితే నిదానంగా సాగుతుంది. ఫైనల్గా మూవీ అయితే బిలో యావరేజ్గా ఉంటుంది. ఇలాంటి బిజీ లైఫ్లో ఇలాంటి బిలో యావరేజెస్ మూవీ చూడాలా వద్దా అంటే చూడకుండా ఉండడమే బెటరు అనేది నా అభిప్రాయము. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.